పనిచేస్తాను. కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం నాకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక నెలకి రేషన్ బియ్యం ద్వారా ఆయనకు వస్తున్న ఇన్కమ్ రేషన్ మాఫియా ఆయనకి ఇస్తుంది 18 లక్షల రూపాయలట. ఒక ఎమ్మెల్యేకి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న రేషన్ మాఫియా పర్ మంత్ ఇస్తున్న అమౌంట్ 18 లక్షలు. ఒక విషయం చెప్తేనే అంటే నేను మీరు అంటుంటే నాకు అది గుర్తొస్తుంది, నిజమేనా అనిపిస్తుంది. నేను నమ్మలేదు. 100% దాంట్లో అనుమానమే పడాల్సిన పడలేదు. అసలు ఏదన్నైతే ఏదో బియ్యము వాడు ఏదో వస్తుంది అమ్ముకుంటాడు. నేను చాలా ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మంచి ఆ టౌన్ కూడా చాలా ఇంపార్టెంట్ టౌన్. దాంట్లో ఆ ఎమ్మెల్యే వాళ్ళు వైశ్యాస్ది ల్యాండ్ వాళ్ళు ఎప్పుడో 1969లో కొన్నారు. వైశ్యాస్ని ఈ ల్యాండ్ మీది కాదు, పొలంలోకి ల్యాండ్ చూసామని పొలంలో పిలిపించి పొలంలో అతను గొంతు పట్టుకున్నాడు. ఎమ్మెల్యే అంటే పోయినాడు. అది ఏమంటే అసలు అతను పట్టా ల్యాండ్ 69 నుంచి వాళ్ళది, ఆయన పొలంలోకి ఆయన పిలిచి వాళ్ళ పొలంలోనే మళ్ళీ అతను గొంతు పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి నాకు ఇది కంప్లైంట్ ఇచ్చారు. నేను దాన్ని అంతా చూసి మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి కూడా తీశాను. కాబట్టి ఏమంటే గతంలో ఎప్పుడు ఇంత దుర్మార్గంగా జరగలేదు. సినిమాల్లో చూసేవాళ్ళు అంతా. సినిమాల్లో జరిగి అంటే ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా బరి తెగించి చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఆయన. ఇప్పుడు ఏముంది, మరి అసలు ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే రానివ్వను అంటాడు, ఓడిపోయిన ఆయన్ని. అది ఇప్పటి వరకు నడుస్తుంది. చంద్రబాబు ఏం చెప్పడంలా, నువ్వు రానివ్వను ఊళ్ళేక అని అంటే ఓకే. అతను ఇంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే కాకపోయినంత మాత్రాన ఊళ్ళో నివాసం ఉండేకుండదా. కాబట్టి ఏమంటే ఈ వీళ్ళ పద్ధతులు బాగాలేవు. తర్వాత ఒక ఊళ్ళు ఇప్పించేది, లేదా ఊళ్ళోకి రావాలంటే కప్పం కట్టాలనేది. ఒక మంత్రి ఆ పని చేశాడు రాయలసీమలో అని అంటున్నారు. అవునా? అంటున్నారు. కాబట్టి వీటిపైన మరి ఖచ్చితంగా సీఎం గారు దృష్టి సారించకపోతే నేను గ్యారంటీ చెప్తా, 100% చెప్తా, వీళ్ళు చాలు మీ మర్యాద తీసేకి, మీ గవర్నమెంట్ పోగొట్టేకి. మేము ఎవరు అక్కర్లే, ప్రతిపక్షాలు అక్కర్లే, ఏ పార్టీ అక్కర్లే, వీళ్ళే చాలు. ఎందుకంటే పబ్లిక్ అన్ని గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యవహార తీరు ఎలా ఉంది, వాళ్ళు ప్రజలతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మీడియాతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అవి వీళ్ళు ముఖ్యంగా అధికారంలో ఉన్నాయి. అదే ప్రతిపక్షంలో మనం ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా దానికి అంత ఇది ఉండదు. ప్రతిపక్షం వాడికి ఏదో బాధ అయింది, కోపం వచ్చింది, మాట్లాడినాడు అని అనుకుంటారు. కానీ అధికారంలో ఉండేవాడు సేమ్ వర్డ్స్ యూజ్ చేసినాడు అంటే వీటికి చూడప్ప ఎంత పెరిగిపోయింది అన్నట్లుగా. అదే అనేవాడు మనం పడేవాడు అన్నట్టు తప్ప మనమే అంటా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సగం గబ్బులు వేసింది అట్లే. వాళ్ళని కొడాలి నానిని అట్లా వాళ్ళందరూ పెట్టించి తిట్టిస్తూ ఉంటే ప్రతిరోజు అవన్నీ కూడా పబ్లిక్లో నెగిటివ్ పోయినాయి. కాబట్టి ఏమంటే ఇవాళ ఒకేసారి బెదిరింపు స్థాయిలో లేదంటే దోచుకునే స్థాయిలో పోతే అది ఖచ్చితంగా. మద్యం విధానం ఎట్లుంది సార్ ఏపీలో? మద్యం విధానం, ప్రస్తుత మద్యం విధానం ఇప్పుడు మద్యం విధానం, మద్యం ప్రియులకి ఎవరైతే తాగుతూ ఉన్నారో వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే కనపడలేదు. పెద్ద వాళ్ళ నుంచి కంప్లైంట్స్ అయితే కనపడలేదు. తర్వాత ఆ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం తగ్గలే, ఆదాయానికి సబ్బట్టి ఆదాయం వస్తూనే ఉంది. మద్యం ప్రియులకి బాగానే ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు దీని ద్వారా ప్రజల్లో దీనిపైన పెద్ద అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని అనుకోవడం లేదు. ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా జరుగుతున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు బెల్ట్ షాపుల గురించి గట్టిగా మాట్లాడినాడు. కానీ అదేమి ఎక్కడ అమలు కాలే. బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాప్ పక్కాగా ఉన్నాయి. అసలు కొంతమంది బెల్ట్ షాపులో అయితే బాగా బార్ల మీద నడుపుకుంటున్నారు. పర్మిట్ తీసుకొని బార్ ఎట్లా పెడతారో ఆ టైప్లో కూడా నడుపుకుంటున్నవా కొన్ని విలేజ్లో కూడా ఉన్నాయి. అట్లాంటివి విలేజ్లో కూడా పోయినాయి. కాబట్టి ఏమంటే బెల్ట్ షాపుల విషయంలో మాత్రం ప్రభుత్వం తమ చెప్పిన దాన్ని వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు. మిగతా విషయాల్లో పెద్ద మందు ప్రియులకి గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు పెద్ద బాగానే ఉందిలే అని అనుకోవచ్చు.